MRTV న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా రంజాన్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ముస్లింల ప్రార్థనలు, చిన్న పెద్దలు పరస్పర ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు. లింగలగట్టు అంతర్రాష్ట్ర చెక్ పోస్టు ఆకస్మిక తనిఖీ చేసిన నంద్యాల జిల్లా ఎస్పీ. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు, అశ్వవాహనంపై విహరించిన శివపార్వతులు, నిజరూప అలంకరణలో బ్రహ్మరాంబాదేవి దర్శనం. నంద్యాల పట్టణంలో బిల్లులు లేకుండా తరలిస్తున్న 5.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది. రంజాన్ పండుగ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ. జమీద్ ఉలామా మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్. మండు టెండర్లు సైతం లెక్క చేయక నెల రోజుల పాటు కఠోర ఉపవాసాలు చేసి తన భక్తులు చాటుకున్న ముస్లిం సోదరులు. శ్రీశైలం దేవస్థానం రైలుశాలకు భక్తులు అంబులెన్స్ విరాళం, వారిని అభినందించిన అధికారులు. రంజాన్ పండుగను పురస్కరించుకుని పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఆనందోత్సాహాల మధ్య పండుగ చేసుకున్నారు. ప్రార్థన అనంతరం స్నేహితులు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సాయిబాబా నగర్లో కోబ్రా ఈద్గాలో పవిత్ర రంజాన్ నెల ఈద్ ఉల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా, సిద్దిక్ బాషా మాట్లాడారు. వితంతువులకు, ముఖ్యంగా పేదలకు, అనాథలకు ఈ నెలలో ఫిత్రా జకాతులను అందిస్తారు. ఈ నెలలో ఎంత పవిత్రంగా, శుద్ధిగా ఉన్నారో మిగతా నెలలో కూడా నమాజులు ఆచరించాలని, పేదవారిని ఆదుకోవాలని చెప్పారు. హిందూ, ముస్లిం అనే భేదభావం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని, మానవత వరమే అల్లాహకు ఇష్టమని చెప్పారు. సమాజంలో అందరూ సుఖ సంతోషాలతో కలిసిమెలిసి అన్నదమ్ముల వలె మెలగాలని హితవు పలికారు. భారతదేశంలోని అన్ని మతాల, కులాల పరస్పర సోదర భావంతో మెలగాలని తెలిపారు. उनको जल्दी शिफाए कामिला, शिफा आजिला, शिफाए नसीबा नसीब फरमा, सेहत व आतिफत अता फरमा। हमने ईदगाह के अंदर भी जो है सबके लिए दुआए खैर मांगी है। शिफा के दुआ के लिए जो है शिफाए कुलिया, शिफाए दाइमा मांगी है। अल्लाह सबकी दुआओं को कबूल करते हुए मुसलमानों को इत्तेहाद इत्तेफाक बना दे। और जो है अल्लाह, ये ईद का पैगाम ये है कि ए मुसलमान, अल्लाह ने फरमाया वातसिमू बिहब्लिल्लाहि जमीअन वला तफर्रक़ू, ऐ ईमान वालो तुम सब के सब आपस में एक और मुत्तहिद मुत्तफिक हो जाओ, एक बन जाओ। तुम एक बन जाओगे तो यही तुम्हारी असल ईद की सही और सच्ची खुशी है। हम एक बनेंगे तो अल्लाह तबारक व तआला का पैगाम है, अल्लाह का पैगाम है। इस ईद के मौके पर अल्लाह फरमाते हैं कि ईमान वालो तुम आपस में एक बन जाओ। तो इसलिए मेरे अजीज बुजुर्गों और दोस्तों, इस ईद की खुशी के मौके पर अल्लाह का जो है अहकाम है कि हम मुत्तहिद होना है, इत्तेहाद होना है, हमारे अंदर इत्तेहाद इत्तेफाक आना है। इसलिए मैं सबसे बड़ों से, जवानों से, ज़ईफ़ों से, सबसे माँ बहनों से भी दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला हमारी ज़िंदगियों के अंदर बरकतें, रहमतें, खुशियाँ और मसर्रतें अता फरमा दे। हम सबको एक और नेक बना दे। हम सबको ईद की सही और सच्ची खुशी नसीब फरमा दे। नंद्याल के जितने भी जो है अहबाब हैं, बड़े हैं, छोटे हैं, गैर हैं, गैरों को भी जो आज ईद के मौके पर ईद की उनके हक़ में भी ईद की मुबारकबादी पेश करता हूँ। प्रेस वालों के लिए भी ख़ुसूसियत के साथ जो है उनके हक़ में भी जो है ईद की मुबारकबादी पेश करता हूँ। अल्लाह से दुआ करता हूँ अल्लाह तबारक व तआला हम सबको ईद की सही और सच्ची खुशी नसीब फरमा दे। आमीन बिरहमतिका या रहमान राहिमीन। నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలంగాణ నుండి శ్రీశైలంలోకి ప్రవేశించే మార్గంలో లింగంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి సూచన చేస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, రాబో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నగదు, బంగారం, వెండి విలువైన వస్తువులు, మద్యం అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీశైలం టౌన్ ఇన్స్పెక్టర్ జి ప్రసాదరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సార్ దిగిరండి సార్. బైక్ పెట్టాలి తీసుకొని ఈడ పెట్టించుకో బ్లాక్ దీనికి పెట్టించుకో దీనికి కరెక్ట్గా ఫోన్ దగ్గర పెట్టించుకుంటే మొత్తం ఈడ ఫోకస్ కలుపుతుంది. శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం ఉగాది మహోత్సవాలకు అర్చకులు వేద పండితులు యాగ పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించి అనంతరం స్వామివారి యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికారులు చేశారు. లోక కళ్యాణం కోసం జపాలు, నిత్య హోమ బలిహరణాలు, రుద్రహోమం, జయాది హోమం జరిపించారు. అదేవిధంగా అమ్మవారి ఆలయ యాగశాలలో చండీ హోమం జరిపారు. తర్వాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృతం, త్రిశూల స్నానం నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాల్ని హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అర్చకులు, వేద పండితులు వసంతోత్సవం జరిపించి మంత్రపూరిత జలం సమంత్రకంగా భక్తులపై సంప్రోక్షించారు. నంద్యాల పట్టణంలో బిల్లులు లేకుండా తరలిస్తున్న 5.20 లక్షల నగదును రాత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎలాంటి బిల్లులు లేకుండా ద్విచక్ర వాహనంపై డబ్బు తీసుకెళ్తుండగా సీజ్ చేసి 1వ పట్టణ పోలీసులకు అప్పగించారు. అది చంద్ర బ్రదర్స్ దుకాణానికి సంబంధించిన డబ్బు అని తర్వాత తెలిసిన బిల్లులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు సీఐ చలపతి తెలిపారు. అదేవిధంగా పట్టణంలో వ్యాపారస్తులు గాని, స్థానికులు గాని ఎవరైనా కానీ మీ దగ్గర ఉన్న డబ్బులకు బిల్లులు లేకపోతే సీజ్ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ప్రతి ఒక్కరికి గమనించాలని తెలిపారు. నంద్యాల పట్టణంలో జమియత్ ఉలామా అధ్యక్షులు మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ మరియు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రముఖ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ మెహబూబ్ బాషా, మౌలానా అహ్మద్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షుడు ఖలీల్ మౌలానా మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా రోగులకు ఫ్రూట్స్ అందించడం జరిగింది. వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా అల్లాహ్ని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ అన్వర్, టీచర్స్ హఫీజ్ సర్దార్, హఫీజ్ రెహమతుల్లా, హఫీజ్ ఖలీల్ రెహమాన్, కలాం తదితరులు పాల్గొన్నారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దేవుడి దయ వల్ల రంజాన్ మాసంలో 30 రోజులు కఠినంగా ఉపవాసం పెట్టి ఈరోజు ప్రత్యేకమైన మన ఈద్గాలో దువాలు చేసి ఈ రంజాన్ నెల
ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే రంజాన్ అంటే మనమే సంతోషంగా ఉండాలి కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు దువా చేస్తారు, ప్రార్థన చేస్తారు. और ఇంకా రంజాన్ నెలలో దాన ధర్మాలకు ప్రత్యేకంగా చాలా విలువైంది. ఎంతటైనా దాన ధర్మాలు ఈ రంజాన్ నెలలో చేస్తుంటారు ముస్లింలు. దీని ఫలంగానే ఈరోజు రంజాన్ పండుగ గురించి ఈరోజు మన పెద్ద ఆసుపత్రిలో జమియత్ ఉలమా తరపు నుంచి మన టీం మొత్తం వచ్చి ఇక్కడ అందరికీ ఫలాలు అందించడం జరిగింది. అల్లాహ్తో మనం దువా చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము. ఇలాగా ప్రతి సంవత్సరం ప్రతి రంజాన్లో ప్రతి బక్రీద్లో ఇలా చేస్తుంటాము. अल्लाह के फजल करम से जमीयत उलमा अल्लाह के फजल करम से जमीयत उलमा हर हमेशा नेक कामों में आगे बढ़ती रही, गरीबों की मदद करने में, मिस्किनों की मदद करने में. और रमज़ान के आज ईद होने की वजह से हम तमाम यहाँ पहुँचे हैं ताकि यहाँ के जो मरीज़ लोग हैं उन मरीज़ों को हमें फ्रूट तकसीम करने के लिए आए हुए हैं. हमारे डॉक्टर मोहब्बत शफ़ साहब की निगरानी में यहाँ आना हुआ है. अल्लाह के फजल से अल्लाह से दुआ है अल्लाह ताला हमारे इस अमल को कबूल फरमाए. के लिए जो है ईद हमारे तक जो है महदूद नहीं है, ईद तमाम लोगों के लिए है. इसलिए ईद के दिन सबका ख्याल किया जाता है. और मरीज़ों के लिए आज हमारे मौलाना खलील अहमद साहब की निगरानी में जो है फ्रूट तकसीम किया जाता है, क्योंकि बीमारों की इयादत करना भी सवाब है. इससे जो है छोटे से अमल को भी जो है हम छोटा समझ कर छोड़ देंगे तो जो है ये अमल हमारे लिए नुकसानदायक होगा. इसलिए जो है आज मौलाना की निगरानी में जमीयतुल उलमा के सदर मौलाना के साथ जो है हम भी शिरकत होने का मौका मिला. अल्लाह पाक हम सबको इसका सवाब दुनिया में और आखिरत में अता फरमाए. మండు టెండల్ని సైతం లెక్క చేయక నెల రోజుల పాటు కఠోర ఉపవాసాలు చేసి తన భక్తిని చాటుకున్న ముస్లిం సోదరులు గురువారం రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం 9 గంటలకు ఈద్గాలకు వెళ్లి నంద్యాలలోని భీమవరం రూట్లో ఉన్న మజీద్ ఏ అల్ ఫుర్ఖాన్ ఈద్గాలో జరిగిన రంజాన్ పండుగ ప్రార్థనలో పాల్గొన్న నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు నంద్యాలలో మత సామరస్యానికి ప్రతీకగా ప్రజలు కలిసిమెలిసి జీవించాలని కోరుతూ అల్లా దీవెన అందరిపై ఉండాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం అక్కడికి వీచేసినటువంటి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర మాసం రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు మా అల్ ఫుర్ఖాన్ ఈద్గాలో మౌలానా హాదీ ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలో ఈరోజు నమాజ్ చేయడం జరిగింది. మన ఈద్గాలో ముస్లిం సోదరులందరూ పాల్గొని నమాజ్ చేసి దేశము రాష్ట్రం కోసం ప్రశాంతం కోసం దువా చేయడం జరిగింది. అలాగే మన ఈద్గా కమిటీ సభ్యులు గత 10 రోజుల నుంచి ఈద్గాను క్లీన్ చేయించడము, ఇక్కడ వసతులు ఏర్పాటు చేయడము, ప్రతి ఒక్కటి మా కమిటీ సభ్యులందరూ కలిసి ఇక్కడ కష్టపడినారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మనకు ఈసారి మున్సిపల్ అధికారులు షామ్యానాలు, డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో మన ఎన్ఎండి ఫారూక్ గారు, ఫిరోజ్ గారు ముందుకు వచ్చి ఈ షామ్యానాలు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఈద్గా క్లీన్ కానీ శానిటేషన్ వసతులు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇంతమంది వేల జనాభా వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ గారు అడుగురా వాళ్ళు కంట్రోల్ చేసి ఏ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా కంట్రోల్ చేశారు. ఆ డిపార్ట్మెంట్ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నంద్యాల పట్టణ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణ ప్రజలకు మరియు మన ప్రాంతీయ ప్రజలకందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. అదేవిధంగా మరొకసారి నంద్యాల 24వ వార్డు ప్రజలకు కూడా నేను రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అందరూ అల్లా దయతో రంజాన్ నెల 30 రోజులు సుఖ సంతోషాలతో ఉపవాస దీక్షలు విరమించుకొని పండగ చాలా పేద మధ్య తరగతి ఉన్నత స్థాయికి ఎటువంటి దానిలకు ఏ తేడా లేకుండా జరుపుకునే పండగ ఇది. ముస్లింలకు గొప్ప పండగ. ఇటువంటి పండగను జరుపుకోవడము అందరూ చాలా సంతోషకరమైన విషయము. ప్రతి ఒక్క ముస్లిము ఈ పండగను గౌరవంగా జరుపుకుంటారు. అందుకోసమే రంజాన్ పండుగను
దృష్టిలో ఉంచుకొని మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వారు సుఖ సంతోషాలతో ఉండాలని మా ఎమ్మెల్యే గారు 2025 సంవత్సరంలో ఎమ్మెల్యేగా మళ్ళీ ఒకసారి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్సీపీకి మా ముస్లిం సమాజము ఖచ్చితంగా అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల ప్రజలందరికీ ఈద్ ముబారక్. ఈరోజు అల్ఫూర్ ఖాన్ మస్జిద్లో మన ఖలీల్ అన్న గారు మంచి ఏర్పాటు చేశారు. మొత్తం ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ నీళ్ళ సౌకర్యం కానీ మన పెండాలం కానీ అంతా బాగా జరిగింది. అందరూ ఇట్లానే సుఖశాంతితో మన ఈద్ గడపాలని, ఇంకొకటి ఫరూక్ గారి కోసం అందరూ ఏమంటే ఆయన ఆరోగ్యం కోసం అందరూ दुआ చేయాలని కోరుకుంటున్నాను. जिला नसीब फरमा। खुसूसियत के साथ हमारे जो है अल्हाज एनएमडी फारूक साहब जो है कार के एक्सीडेंट के अंदर जिनको हादसा हुआ, जिनको जख्मी हुआ, अस्पताल के अंदर कल शाम तक मौजूद थे और इलाज के लिए हैदराबाद चले गए हैं। अल्लाह उनको जल्दी शिफाए कामिला, शिफा आजिला, शिफाए नसीबा नसीब फरमा, सेहत वातिफत अता फरमा। हमने ईदगाह के अंदर भी जो है सबके लिए శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు అంబులెన్స్ అందజేయడం జరిగింది. దేవస్థానం నిర్వహిస్తున్న వైద్యశాలకు అంబులెన్స్ విరాళంగా అందజేయబడింది. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన ఈ అంబులెన్స్ విలువ 50 లక్షలని దాతలు తెలియజేశారు. ఈ అంబులెన్స్ కామినేని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శశిధర్ సమర్పించారు. కాగా ఈ సమర్పణ కార్యక్రమం సందర్భంగా గంగాధర మండపం వద్ద ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అంబులెన్స్ కు వాహన పూజ నిర్వహించబడింది. ఈ అంబులెన్స్ లో వెంటిలేటర్, మానిటర్, డిఫిబ్రిలేటర్, సిరంజి పంపు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడారు. దేవస్థానం వైద్యశాల ద్వారా స్థానికులకు మరియు యాత్రికులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా రంజాన్ వేడుకలు, భక్తి శ్రద్ధలతో ముస్లింల ప్రార్థనలు, చిన్న పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు. లింగలగట్టు అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన నంద్యాల జిల్లా ఎస్పీ. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు, అశ్వవాహనంపై విహరించిన శివపార్వతులు, నిజరూప అలంకరణలో బ్రహ్మరాంబాదేవి దర్శనం. నంద్యాల పట్టణంలో బిల్లు లేకుండా తరలిస్తున్న 5.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది. రంజాన్ పండుగ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ. జమీద్ ఉలామా మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్. మండు టెండర్లు సైతం లెక్క చేయక నెల రోజుల పాటు కఠోర ఉపవాసాలు చేసి తన భక్తులు చాటుకున్న ముస్లిం సోదరులు. శ్రీశైలం దేవస్థానం వైద్యశాలకు భక్తులు అంబులెన్స్ విరాళం, వారిని అభినందించిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRTV న్యూస్.